ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉంటేనే యోగం కలుగుతుంది, అలా లేకపోతే యోగం కలగదు. అసలు ఏంటి ఆ యోగము, అసలు ఏంటి ఆ కలయిక? శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక, చాలామందికి ఒక సందేహం ఉంది. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు నేను చెప్పేవి. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోవాలి ఈ దెబ్బతో, ఈ వీడియోతోటి. ప్రతిదీ నమ్మేయకుండా, బ్లైండ్గా నమ్మేయకుండా, ఏది కరెక్టు, ఎలా ఉంటేనే యోగం కలుగుతుంది, ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉంటేనే యోగం కలుగుతుంది, అలా లేకపోతే యోగం కలగదు. అసలు ఏంటి ఆ యోగము, అసలు ఏంటి ఆ కలయిక, అసలు దేని గురించి చెప్పబోతున్నారు ఈయన అంటే ఇలా చెప్తేనే కదా థ్రిల్లింగ్గా ఉంటుంది, సస్పెన్స్గా ఉంటేనే కదండి అందరికీ ఇదిగా ఉంటుంది. అప్పుడే వ్యూస్ కూడా ఎక్కువ వస్తాయి. అందరూ ఓపెన్ చేసి అసలు ఏంటి అది ఓపెన్ చేస్తారు. అలా కూడా ఒకసారి సస్పెన్స్ థ్రిల్లర్గా కూడా చేస్తూ ఉన్నాము, దానిదే ఉంది. కానీ చాలా సింపుల్ కాన్సెప్ట్, చాలామందికి తెలియదు ఇది. ఎలా ఉండాలి అన్నది ఒక ఐడియా ఉండదు. అది ఇప్పుడు మనం నివృత్తి చేసుకుందాం. అసలు ఏంటంటే, మీకు రవి మరియు బుధుడు ఇద్దరు కూడా చాలా దగ్గరగా ఉంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా కలిసి ఉండడం కానీ, ఒక రాశి అటు కానీ ఒక రాశి ఇటు కానీ ఉండడం జరుగుతూ ఉంటుంది. మ్యాక్సిమం జాతకాల్లో మీరు అబ్జర్వ్ చేయండి, రవి మరియు బుధుడు కలిసి ఉంటారు. రవి బుధుడు కలిసి ఉండగానే చాలామందికి తెలియదు ఏంటంటే బుధాదిత్య యోగం కలిగేసింది అనేసుకుంటారు. చాలా బ్లండర్ మిస్టేక్ అది. అసలు బుధాదిత్య యోగం ఎలా కలుగుతుంది, ఆ కలిగిన జాతకులకి ఎలా ఉంటుంది, కలగడం ఒక ఎత్తు, కలిగిన జాతకులకి వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటాయి, వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉంటే వాళ్ళకి బుధాదిత్య యోగం కలిగినట్టు, లేదంటే బుధాదిత్య యోగం లేనట్టే. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసుకోవద్దు. అసలు ఎలా ఉండాలి ఏంటి అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనం. బుధ ఆదిత్య యోగము. ముందు ఏం పలుకుతున్నాం మనం పదాల్లో? బుధ అంటే బుధుడు గురించి, తర్వాత ఆదిత్యుడు అంటే రవి భగవానుడు. ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, రవి కంటే ముందు బుధుడు ఉండాలి. ఫస్ట్ పాయింట్, రవి కంటే ముందు బుధుడు ఉండాలి. అప్పుడు బుధ ఆదిత్య యోగము అంటాం. ఇలా ఉంటే కలిగేది. తర్వాత ఎలా ఉండాలి అంటే, తర్వాత వాళ్ళు ఉండాల్సిన ఈ రాసులు ఏంటి అంటే కనుక, బుధుడిల్లై ఉండాలి, లేదా బుధుడి యొక్క ఉచ్చస్థితి అయి ఉండాలి, లేదా బుధుడి యొక్క మూల త్రికోణ స్థానం అయి ఉండాలి. మూల త్రికోణ స్థానం అంటే ఆయన స్వక్షేత్రంలోనే ఉంటాయండి వాటి మూల త్రికోణ స్థానాలు. ఏంటంటే ప్రత్యేకంగా ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాం కాబట్టి విడమర్చి చెప్తున్నాను నేను. కాబట్టి బుధుడి యొక్క స్వక్షేత్రం, బుధుడి యొక్క ఉచ్చస్థితి అయి ఉండాలి. ఇక్కడ ఇంకొకటి, మరి ఆయన స్వక్షేత్రం, ఆయన ఉచ్చస్థితి కన్య ఒకటే అంటే బుధుడి యొక్క ఇల్లు మిథునము కన్య అయి ఉండాలి. లేదు, ఎవరితో కలిశాడు ఆ బుధుడు? రవితో కలిశాడు. కాబట్టి రవి యొక్క స్వక్షేత్రాలు అనకూడదు ఇక్కడ, రవి యొక్క స్వక్షేత్రము ఒకటే ఉంటుంది ఆయనకి, సింహం. అంటే ఇక్కడ బుధుడు రవి కలిసి సింహంలో ఉన్నా సరే. తర్వాత రవి యొక్క ఉచ్చస్థితి, ఇందాక బుధుడు యొక్క స్వక్షేత్రాలు, బుధుడు యొక్క ఉచ్చస్థితి ఎలా మాట్లాడుకున్నాం, ఇప్పుడు రవి యొక్క స్వక్షేత్రము, రవి యొక్క ఉచ్చస్థితి. ఆయన ఉచ్చస్థితి ఎక్కడ ఉంటుంది? మేషంలో. అక్కడ కానీ బుధుడు లేదా రవి కలిసి ఉన్న బుధాదిత్యోగంగా చెప్తాము. ఎప్పుడు కూడా బుధుడు ముందు ఉండాలి, రవి వెనకాల ఉండాలి. అర్థమైందండి? కాబట్టి బుధుడు యొక్క స్వక్షేత్రాలు, రవి యొక్క స్వక్షేత్రము, రవి యొక్క ఉచ్చస్థితి అయి ఉండాలి. ఒక క్లారిటీ వచ్చేసింది. సరే, ఇప్పుడు ఇంకా ఎలా ఉండకూడదు, ఇలా ఉంటే బుధాదిత్య యోగం వర్తిస్తుంది ఆ జాతకుడు. అంటే ఈ స్థానాల్లోనేనండి
అంటే ఈ స్థానాల్లోనే ఎక్కువ బలం ఉంటుంది. ఇక్కడ సందేహం రావచ్చు, మరి రవి బుధుడు కలిసి ఉన్నారండి, ఆ గ్రహాలతో ఇంకా ఏవైనా గ్రహాలు కలిసి ఉండొచ్చా అంటే, బుధాదిత్య యోగం రావాలి అంటే ఆ ఇద్దరితోటి ఏ గ్రహం కలవకూడదు. కలిస్తే బుధాదిత్య యోగం వర్తించకపోవచ్చు. అంటే వర్తించకపోవచ్చు అని ఎందుకు చెప్పామంటే, దాని యొక్క అంటే ఏ డిగ్రీల్లో ఉన్నాయో చూసుకుంటూ ఎదరికి వెళ్తే అది వర్తిస్తుందా లేదా అని క్లియర్గా చెప్పేసేయచ్చండి. కానీ వర్తించదు అనే పెట్టుకోండి. వేరే గ్రహం ఉండకపోవడం మంచిది. అంటే వేరే గ్రహం అంటే ఏంటి, ఈ రవి బుధులతో దగ్గరగా ఏముంటాయి, రవి బుధులతోటి చంద్రుడు 2.5 రోజులు తిరిగేస్తూ ఉంటాడు కాబట్టి ఆయన ఉండొచ్చు, కుజుడు ఉండొచ్చు, శుక్రుడు ఉండొచ్చు. ఏమో ఆ టైంలో పెద్ద గ్రహాలు కూడా తిరుగుతున్నప్పుడు అక్కడ మూవ్ అయ్యి ఉండొచ్చు. ఇవి మనం చెప్పలేము ఎలాగ మూవ్ అవుతున్నాయి, ఎక్కడ ఉన్నాయి అన్నది తెలిసిందనుకోండి. అక్కడ ఈ రవి బుధులతో కాకుండా ఏవైనా గ్రహాలు ఎక్కువ ఉన్నట్లయితే వీటి యొక్క పవర్ తగ్గుతుంది, బుధాదిత్య యోగం పవర్ తగ్గిపోతుంది. అంత యాక్సెప్టెన్సీ కాదు అది. ఈ రవి బుధులు ఇద్దరు కలిసి ఉండాలి, బుధుడు ముందు ఉండాలి. ఇప్పుడు నేను స్వక్షేత్రంలో ఉన్నప్పుడు వీళ్ళకి చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయండి. ఇది ఎందుకంటే రిపీటెడ్గా చెప్తున్నానంటే చాలా తెలివితేటలు ఎక్కువ ఉంటాయి. ఇన్ కేస్ వీళ్ళు కలిసి మిథునంలో కానీ కన్యలో కానీ ఉన్నట్లయితే వాళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్ మైండ్గా ఉంటూ ఉంటారు, ఎనాలిసిస్ చాలా బాగా చేస్తూ ఉంటారు. వీళ్ళకి సెలబ్రిటీ స్టేటస్ కూడా కలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే రాజకీయాల్లో ఎదగాలి అనుకుంటున్నారో బాగా ఉపయోగపడుతుంది ఇది. ఇక్కడ మేజర్ పాయింట్ చెప్పాలండి, వీళ్ళు సైంటిస్టులుగా ఎదగడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సైంటిస్టులు చూస్తూ ఉంటాం మనం, వాళ్ళగా పిహెచ్డి డాక్టరేట్స్గా గణిత శాస్త్రం, ముఖ్యంగా గణిత శాస్త్రంలో ఒక ఉన్నత స్థితిలో ఉంటారు. ఇక్కడ మ్యాథమెటిక్స్ గురించి చెప్పాలంటే బుధుడి యొక్క బలం గురించి చెప్పాలి. బుధుడు మరియు రవి కలిసి ఉన్నప్పుడు బుధాదిత్యోగం ఉంది అంటే ఎలా తెలుస్తుందంటే, గమనించండి. ఇప్పుడు మనందరం సాఫ్ట్వేర్ అని పరిగెడుతున్నాం. కానీ కార్పొరేట్ కాలేజీలు తీసుకున్నాం అనుకోండి, ఉదాహరణకి ఇంటర్మీడియటే తీసుకోండి, ఎన్ఐటి ఐఐటి కోచింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారు. అందులో గణిత శాస్త్రం చెప్పేవాళ్ళు ఉంటారు, మ్యాథమెటిక్స్. 1A 1B అవ్వచ్చు, 2A 2B అవ్వచ్చు, ఐఐటి కోర్స్ ఎన్ఐటి కోర్స్ అవ్వచ్చు. వాళ్ళు మహా అయితే రోజుకు ఒక 4 క్లాసులు తీసుకుంటారేమో, పెద్ద మంచి సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళ జీతాలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కంటే కూడా ఎక్కువ ఉంటాయి. సాఫ్ట్వేర్ ఎంప్లాయీకి 1 లక్ష ఉండొచ్చు, 1,50,000 ఉండొచ్చు, 2 లక్షలు ఉండొచ్చు, వాళ్ళ క్యాలిబర్ని బట్టి 5 లక్షలు ఉంటాయి. కానీ వీళ్ళు అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. అది చాలామందికి తెలియదు. ఒక గణిత శాస్త్రంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు, ఆయన ఐఐటి చెప్తున్నాడు అంటే పెద్ద కార్పొరేట్ సెక్టర్ అనుకోండి, మంత్లీ 5 lakhs ఉండొచ్చు, ఇంకా ఎక్కువే ఉండొచ్చు. ఒక ప్యాకేజ్ కూడా మాట్లాడేసుకుంటూ ఉంటారు క్రోర్స్ ఆఫ్ రూపీస్ తోటి. ఎందుకంటే ఆ ఫ్యాకల్టీ వెళ్ళిపోతే ర్యాంకులు ఉండవు అక్కడ, ఇంకెలా వదులుకుంటారు మరి మేనేజ్మెంట్. ఇలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. బుధాదిత్యోగం అంటే ఇలా ఉంటుంది. ఇది నేను టీచింగ్ సెక్టార్లో చెప్పాను. మీరు మీ ఉన్న సెక్టార్లో చూసుకోండి, విపరీతంగా సంపాదిస్తున్నారు, విపరీతంగా ఫాలోయింగ్ ఉంది ఈ బుధుడు మరియు రవి కలిసి ఉన్న వాళ్ళకి అంటే అప్పుడు బుధాదిత్యోగం వర్తిస్తున్నట్టు. అంతేగాని రవి బుధుడు కలిసి ఉన్న వాళ్ళందరూ కూడా మరి అలా ఉండట్లేదుగా. చాలామంది అట్టఫ్లాప్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు వర్తించదు. క్లియరా? తర్వాత ఎక్కడెక్కడ ఉండకూడదు వీళ్ళు అంటే కనుక, ముఖ్యంగా రవి మరియు బుధుడు కలిసి, ఈ బుధుడి యొక్క నీచస్థితి అయిన మీనరాశిలో ఉండకపోవడం చాలా మంచిది. వీళ్ళిద్దరూ కలిసి రవి యొక్క నీచస్థితి అయిన తులారాశిలో ఉండకపోవడం కూడా చాలా మంచిది. ఈ 2 రాశుల్లోనూ కూడా రవి బుధులు కలిసి ఉండకపోవడం ఎంతకైనా మంచిది. అర్థమైందండి? ఈ పాయింట్ చాలా మేజర్గా తీసుకుంటూ ఉండాలండి. బుధాదిత్యోగంలో ఉన్నవి ఇవి కేటగిరీస్. ఎందుకంటే ఇక్కడ చాలా గ్రహాలు మిక్స్ అవుతూ ఉంటాయి. ఉదాహరణకి కుజుడే కలిసి ఉన్నాడు లేదా శుక్రుడే కలిసి ఉన్నాడు, దాని యొక్క పవర్ తగ్గిపోతుంది. వర్తిస్తాయి ఆ గ్రహాలు యోగకారకులైనా, మంచి స్థానాల్లో పడ్డా. ఇప్పుడు అసలు యోగకారకుల గురించి, మంచి స్థానాల్లో పడ్డం గురించి మాట్లాడట్లేదు నేను. కేవలం ఏ రాసుల్లో ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉంటే వాళ్ళకి వర్తిస్తుంది. చాలామందికి రవి బుధులు ఇద్దరు కలిసి ఉంటారు కానీ వాళ్ళకి బుర్ర పనిచేయదు. బుధుడు పనిచేయడు. బుధుడు ఎప్పుడైతే పనిచేయడో వాళ్ళకి బుర్ర ఉండదు, బ్రెయిన్లెస్ అంటాం మనం. ఎవరైతే ఆలోచించకుండా వాళ్ళకి ఏంటంటే
ఒక పద్ధతి అంతే. వాళ్ళకి ఒక పర్టికులర్ ఒక బుక్కిష్ నాలెడ్జ్‌లో ఉండిపోతారు. లేదా టైంకి తిన్నాము, పడుకున్నాం, ఏదో ఆ వర్క్ చేసేసుకున్నాం, అయిపోయింది అనుకుంటారు. వాళ్ళకి బుధుడు సరిగ్గా లేనట్టు లెక్క. వాళ్ళకి వ్యాస్ట్ నాలెడ్జ్ ఉండదు. చూడండి, కొంతమంది పుస్తకం నాలెడ్జ్ ఉంటుంది, వాళ్ళు చదువుతారు అక్కడి వరకే, బయట ప్రపంచం తెలియదు వాళ్ళకి. వాళ్ళకి బుధుడు వీక్గా ఉన్నట్టు లెక్క. వాళ్ళకి బుధాత్యోగం పనిచేయదు. తర్వాత బుధాత్యోగం పనిచేయలేదు అని ఎలా చెప్పచ్చు అంటే, రవి బుధుడు ఇద్దరు కలిసి ఉన్నా సరే, రీసెంట్గానే చెప్పుకున్నాం బుధుడు గురించి, ఒక ఈగోయిస్టిక్ ఫీలింగ్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకు కూడా బుధాత్యోగం పనిచేయదు. ఎవరికైతే వాళ్ళ జాతకంలో బుధుడు మరియు రవి కలిసి ఉండి వాళ్ళకి ఈగోయిస్టిక్, నేనే గొప్ప, నన్ను మించిన వాడు, చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. నేను ఎంత తోపు, నేను ఎలా చదువుకున్నాను, అలా చదువుకున్నాను. ఎక్కువ డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు, నేను ఇన్ని డిగ్రీలు చేశాను. కానీ వాళ్ళు ఏంటంటే సర్టెన్ పాత్ ఎంచుకోలేరు. సక్సెస్ రేట్ ఏమి ఉండదు వాళ్ళకి. చెప్పుకోవడానికి డిగ్రీలు ఉంటాయి అంతే వాళ్ళకి. ఇక్కడ కూడా బుధుడు మరియు రవి కలిసి ఉంటే కనుక బుధాదిత్యోగం పనిచేయట్లేదు వాళ్ళకి. కొంతమందికి రవి బుధుడు కలిసి ఉన్న రాజకీయాల్లోకి వెళ్తూ ఉంటారు, పాపం కార్యకర్తలుగానే ఉండిపోతారు. వాళ్ళు ఎదగరు. వాళ్ళు చూపించుకోండి ముఖ్యంగా. అర్థమైందండి? ఎందుకంటే మీరు మీ సమయాన్ని వృధా చేసేస్తున్నారు అక్కడ. అది ఉపయోగపడుతుందా లేదా అన్నది కూడా చూసుకోవాలి. మీకు బుధాదిత్యోగం పనిచేయాలి, పనిచేస్తుందా లేదా అంటే 1-2 సార్లు ఇప్పుడు నేను చెప్పిన రాసుల్లో ఉన్నాయా లేదా, బుధుడు రవి కంటే ముందున్నాడా లేదా, అక్కడ బుధుడు అస్తంగతం అయిపోయాడా లేదా. అస్తంగతం అవ్వకూడదు, అది కూడా చాలా ఇంపార్టెంట్. అస్తంగతం అవ్వకుండా చూసుకోవాలి. రవికి దగ్గరగా ఉన్నది గ్రహం ఏదైనా సరే అస్తంగతం అయిపోతుంది. అర్థమైందండి? అస్తంగతం అవ్వకూడదు. తర్వాత నీచం పట్టకూడదు. అసలు నేను నీచ ఫలితాలను ఇక్కడ ఎక్కువ తీసుకోను. నేను కొన్నిటిల్లో యోగాల్లో తీసుకోను. కొన్ని యోగాలకి ఒకసారి బాగా పనిచేస్తాయి, అది వేరు. ఇప్పుడు ఈ కంటెంట్లో తీసుకోకండి నీచం, ఉచ్చస్థితి తీసుకోండి, స్వక్షేత్రాలు తీసుకోండి. ఇలా చూసుకోవాలి. కాబట్టి మీకు ఏవైనా సందేహాలు, ఈ బుధాదిత్యోగం ఉంది, బలానా జ్యోతిషుడు నన్ను రాజకీయాల్లోకి వెళ్ళిపోమన్నారు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేయచ్చన్నారు, ఎవరైతే డబ్బులు వృధా చేసుకుంటున్నారో, ఎవరైతే వ్యాపారాల్లో నష్టపోవడాలు కూడా ఉంటాయండి బుధాదిత్యోగం పనిచేయనప్పుడు. వ్యాపారాలు ప్రారంభించి ఎవరైతే నష్టపోతున్నారో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వ్యాపారాలు నష్టపోవడం అనేది వాళ్ళు చెక్ చేయించుకోండి, చెక్ చేసుకోండి, దానికి తగ్గ పరిహారాలు చేసుకోండి. ఇప్పుడు వాళ్ళు జనరల్ పరిహారం ఇప్పుడు చెప్పేస్తాను, ఇది కూడా పనిచేస్తుంది మీకు. ఎవరికైతే బుధాదిత్యోగం పనిచేయట్లేదో కలిసి ఉండి, అలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం అండి. ఇది చాలా మంచి బలమైన పరిహారం కూడా. ఏమీ లేదు, వీళ్ళు ప్రతి బుధవారము కూడా విష్ణుమూర్తి వారి ఫోటో తీసుకోండి, విష్ణుమూర్తి ఫోటోకి తులసిమాల వేయండి. విప్ప నూనె అని దొరుకుతుంది మనకి, పూజా స్టోర్స్లో దొరుకుతుంది చూడండి, కొంచెం కాస్ట్లీగా ఉంటాయి ఇవి, చాలా మంచిదండి. విప్ప నూనె తీసుకోండి, ఒక చిన్న ప్రమిద పెట్టుకోండి, బుల్లి ప్రమిదలు పెట్టుకోండి వీటికి పరిహారాలకి, కాస్ట్లీ ఐటమ్స్ కదా. ఆ విప్ప నూనెలో ఆ ప్రమిదలో విప్ప నూనె పోసి 5 ఒత్తులు వేసి, ప్రమిదలో విప్ప నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యాలి. ఆ విష్ణుమూర్తి వారికి ఆ రోజు దద్దోజనం నైవేద్యంగా పెట్టాలి. ఆ దద్దోజనాన్ని మీరు మీ కుటుంబ సభ్యులు స్వీకరించాలి. మీ కుటుంబ సభ్యులు లేరు అందుబాటులో, మీరు ఒకళ్ళు స్వీకరించాలి. ఇది ప్రతి బుధవారము చెయ్యాలి. ఎన్ని బుధవారాలు చెయ్యాలండి? 17 బుధవారాలు చెయ్యాలి. మధ్యలో గ్యాప్లు వచ్చినా పర్వాలేదు, స్త్రీలు కూడా చెయ్యొచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.